మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 6-7 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడతా ఉందండి. షీ వాస్ ఫుల్ ఆఫ్ పెయిన్. ఈమెకు కూడా గాయాలున్నాయి. ఏంటా గాయాలంటే, ఒక ప్రక్కన బిడ్డలు లేదు అనే బాధ ఒక ప్రక్కనైతే, ఆమె వైరి అయిన పెనిన్న మాటికి ఆమెను సూటిపోటి మాటలతో గాయపరుస్తూ ఉందంట. దేవుని బిడ్డలు దేవుని నుండి స్వస్థత పొందుకునేవారు ఇతరుల యొక్క గాయాలు మాన్పేవారు, అంతేగాని రేపేవారుగా మనం ఉండడానికి వీల్లేదండి. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, వాడి స్వభావము వాడిని ఎక్కువగా ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్లు ఇస్తూ ఉంటాడు అపవాది. ఏంటా ఇన్స్పిరేషన్ అంటే, ఇతరుల గాయాలు రేపడం, ఇతరులకు గాయాలు చేయడం. వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేస్తే పర్వాలేదు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండా ఏదో అంటాం, అది వాళ్ళకి ఎక్కడో వెళ్ళి వాళ్ళకి హర్ట్ అనిపిస్తుంది. అలాంటి విషయాల్లో ఒకవేళ నీ వలన ఎవరైనా గాయపడ్డారని తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పచ్చు, నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదండి, ఒకవేళ మీరు బాధపడి ఉంటే క్షమించండి, మిమ్మల్ని గాయపరచడం అయితే నా ఉద్దేశము కాదు. కానీ కొన్నిసార్లు అపవాది ఎట్లా ప్రేరేపిస్తాడంటే, ఎదుటి వారిని నొప్పించే మాటలు, ఎదుటి వారిని గాయపరిచే సూటిపోటి మాటలు. అది అపవాది నీలో ఉండి నిన్ను వాడుకుంటా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు వాడుకోవాలంటే, నిన్ను దేవుడు హెచ్చించాలంటే, ప్రేమైన సహోదరుడు, నీ భార్యను సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నావా? నా దగ్గరకు వచ్చి కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు, నా భర్తక్క మీకు తెలీదు, సూటిపోటి మాటలే, బయటకి ఏం చేయడు, బాగానే ఉంటాడు పైకి, కానీ ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే హృదయంలోకి దూసుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఆ బాణాలు చాలా షార్ప్గా ఉంటాయి. ఆ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో. నేను ఒక వారం రోజులు పడుతుంది నాకు వాటి నుంచి బయటకు రావడానికి. ఆ పెయిన్ కొన్నిసార్లు నేను భరించలేకపోతా ఉన్నా. సూటిపోటి మాటలతో పెనిన్న హన్నాను విసిగిస్తూ ఉందండి. షీ వాస్ కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ హర్. ఆమెను ఇబ్బంది పెడతా ఉంది, ఆమెను గాయపరుస్తూ ఉంది. ఆ సమయంలో హన్నా జీవితంలో ఆమె ఏం చేసిందంటే, బికాజ్ ఆఫ్ హర్ ల్యాక్, బికాజ్ ఆఫ్ హర్ పెయిన్, ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆమె దేవుని మందిరానికి వచ్చిందంట. నన్ను ఇన్ని మాటలు అంటుంది కదా పెనిన్న, మందిరానికి మీరు వెళ్ళండిలే, షిలోహ్లో నేను రాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి, మనసు బాగాలేదు కానీ మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి అంటారు. ఎప్పుడైనా అన్నారు అట్లా? ఐ థింక్ యూ కెన్ రిలేట్ కదా. కొంతమంది ఏమంటారండి, అందరు తిడుతున్నారు నన్ను, నా మనసు బాగాలేదు, మీరు వెళ్ళొచ్చేయండి మందిరానికి. నీ మనసు బాగుపడాలంటే ఇక్కడ రావాలి, ఇక్కడికి వస్తేనే బాగుపడతాయి. ఇంట్లో కూర్చొని మంచం మీద బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే గాయాలు మానవు. నీకైన పెయిన్ నువ్వు హీల్ చేసుకోలేవు, స్వస్థత రాదు. హన్నా, నాకు దేవుడు ఎట్లాగో బిడ్డల్ని ఇవ్వట్లేదుగా, మీరందరూ వెళ్ళొచ్చేయండిలే షిలోహుకి, నేను ఇంట్లో కూర్చుంటా అనలా. నన్ను పెనిన్న మాటికి విసిగిస్తుంది కదా, ఎల్కానా నువ్వు పెనిన్న మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి, నేను ఇంట్లో ఉంటాను అనలా. పెనిన్న నన్ను విసిగిస్తుంది, పెనిన్న దేవుని సన్నిధికి వస్తుంది, లెట్ హర్ కమ్, కానీ నేను వెళ్తాను దేవుని సన్నిధికి, ఎందుకంటే నా లోటు, నా కొరత నా యేసయ్య తీర్చగలడు, నా దేవుడు తీర్చగలడు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇష్టం లేని వారు ఎవరైనా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నారా, వాళ్ళను బట్టి నువ్వు మానకు. నువ్వు ఎవరి కొరకు వస్తున్నావంటే, ఇక్కడ మనుషుల కొరకు రావట్లేదు మనం దేవుని సన్నిధానానికి, దేవుని కొరకు. బికాజ్ యూ లవ్ ద లార్డ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావు. నువ్వు రక్షణ పొందావు కాబట్టి, నిన్ను ప్రాణం పెట్టి యేసయ్య ప్రేమించాడు కాబట్టి, రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు వస్తున్నావు. యు ఆర్ కమింగ్ టు మేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్ట్రాంగర్. దేవునితో నీకున్న బంధం ఇంకా బలపడాలని వస్తున్నావు, కానీ మనుషులతో ఉన్న బంధాలను గురించి ఆలోచించడానికి రావట్లే ఇక్కడికి. అర్థమవుతుందండి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళు వస్తే రానివ్వండి, వాళ్ళని కూడా దేవుడు మారుస్తాడేమో. ఆమెన్. మారాలా వద్దా? వాళ్ళ నాశనం అయిపోనివ్వండిలే, వద్దండి. దేవుని ప్రజలు శత్రువులను కూడా ప్రేమించేవారు, అందరి యొక్క మేలును శ్రేయస్సును కోరుకునేవారు, శత్రువుల కొరకు ప్రార్థించేవారు దేవుని బిడ్డలు.
ఇక్కడ మనం గమనించినట్లయితే పెనిన్నా కూడా మందిరానికి వెళ్ళింది. షిలోహుకు పెనిన్నా వెళ్తుంది కాబట్టి నేను రానని హన్నా ఊరుకోలేదు. హన్నా కూడా వెళ్ళింది దేవుని సన్నిధానానికి. అక్కడ వెళ్ళి ఏం చేస్తూ ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి హృదయం కుమ్మరించుకొని ప్రార్థన, గాయమంతా దేవుని సన్నిధిలో వచ్చి ఏడ్చుకొని చెప్పుకుందండి దేవునికి, లార్డ్ ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్, చాలా వేదన గుండా వెళ్తున్నా, కానీ అంతా నీకు చెప్పుకుంటానయ్యా. షిలోహులో దేవుని మందిరంలో హన్నా వచ్చి తన హృదయాన్ని అంతా కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంటా ఉంది. దేవునికి ఒక మాట ఇస్తూ ఉంది, నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే ఆ కుమారుని నేను తిరిగి నీకు అప్పగిస్తా ప్రభువా. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమెకు గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఈ హృదయంలో కొన్ని గాయాలు ఉన్నాయేమో, ప్రాబబ్లీ లైక్ నయోమి అండ్ హన్నా వలె, నయోమి వలె కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో. ఆ గాయాలు అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని ఆలోచన చేస్తే కొన్ని గాయాలు ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయేమో. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి, ఎవరి హృదయంలోకి వారు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కొన్ని గాయాలు కొన్ని నెలల నుంచి నువ్వు మోస్తూ ఉన్నవేమో. ఆ గాయాలు మానాల టైం హీల్స్ అంటారు, కాలం గడిచే కొద్దీ గాయాలు మానిపోతాయి అంటారు, ఎందుకంటే జ్ఞాపకాలు కొంచెం పాత పడిపోతాయి కదా. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ గాయాలని రేపుకుంటా ఉంటాం, అవునా కదా. భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక, పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయాక, మా తోడికోడలండి నన్ను ఇట్లా అన్నిందండి, ఎప్పుడండి 3 సంవత్సరాల క్రితం అండి, అదే మళ్ళీ రేపుకోవడం, అవునా కాదండి. అవునా, మా అత్తగారండి ఇలా అన్నారండి పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు పెళ్ళై 30 సంవత్సరాలు అయిపోయింది కానీ మర్చిపోదు అండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే గాయాలు మళ్ళీ 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 రేపుకుంటానే ఉంటుంది. గాయం రేపితే ఏమవుతుందండి, బాగవుతుందా? యు వాంట్ హీల్. నువ్వు ఆనందించలేవు, సంతోషించలేవు. మనమే స్వస్థత లేకుండా ఉంటే మనం ఇంకొకరిని స్వస్థపరచగలమా? మనమే విరిగి నలిగిపోయిన స్థితిలో ఉంటే ఇంకొకరికి ఆదరణకరంగా మనం ఉండగలమా? మనమే విరిగిపోయి, మనమే వేసారిపోయి, విసిగిపోయి ఉంటే మనల్ని తగులుకున్నా లేదంటే మనల్ని కలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆ చికాకే అంటిస్తాం, కానీ నెమ్మది మాత్రం మనము ఇవ్వలేము కదండి. మనకే శాంతి లేకపోతే, మనకే నెమ్మది లేకపోతే, మనకే హీలింగ్ లేకపోతే ఇంకొకరికి నువ్వు ఇవ్వగలవా? నీ దగ్గరే లేదు, నువ్వేమిస్తావు? దేవుని బిడ్డలు అందుకే శాంతి సమాధానముతో సమృద్ధిగా నింపబడినప్పుడు, నిన్ను ఎవరైనా వచ్చి కలిసినప్పుడు వారికి నీతో మాట్లాడితేనే వారికి సమాధానం, నెమ్మది అనిపిస్తుందండి. ఎప్పుడంటే దేవుని సమాధానం మన హృదయంలో ఉన్నప్పుడు. సంతోషం నీ హృదయంలో ఉంటే యూ కెన్ షేర్ దట్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోగలవు, కంటిన్యూస్ ఇతరులకు కూడా నువ్వు అందించగలవు. నీ గాయాలు మానితే ఇతరులు ఎవరైనా గాయాలతో నీ దగ్గరకు వస్తే నువ్వేం చేయగలవు? వారిని ఆదరణకరమైన మాటలు చెప్పి దేవుని వాక్యంలో ఉండి వారిని నువ్వు బలపరచగలవు. అంతేగాని నీ గాయాలు నువ్వు రేపుకుంటా ఎప్పుడు హీల్ అవ్వకుండా, స్వస్థత పొందకుండా అట్లాగే బ్రతుకుతూ ఉంటే దేవునిలో నువ్వు ఆనందించలేవు. దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకున్న సమృద్ధి జీవాన్ని కూడా మనము ఖచ్చితంగా పొందుకోలేము.